నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే న్యాయవాది జి వంశీకృష్ణ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటి? హిందూ వివాహ చట్టం 1955లో మనకి ప్రవేశపెట్టబడింది. అంతకంటే మునుపు మనకి ఈ చట్టం అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిన చిన్న అవసరం ఉంది. మనది భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న పద్ధతులు, సంస్కృతులు, ఇలాగా మనకు ఎన్నో రకాలుగా పద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా పద్ధతులు ఉండేటివి. దానివల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలని అర్థం కాక ఏదైనా హిందువులందరికీ వివాహ పద్ధతులలో ఒక యూనిఫామిటీ ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది ఈ హిందూ వివాహ చట్టం. దీంట్లో మనకి కోడిఫైడ్ లా అంటారు దీన్ని. అందరికీ హిందువులందరికీ వర్తించేటువంటి ఈ పద్ధతులు ఉంటాయి ఇందులో. దీంట్లో మనకి వివాహం చేసుకోవడానికి అబ్బాయికి అమ్మాయికి అర్హత ఏమిటి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఇది ప్రాథమిక అర్హత. వారిద్దరికీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎలాంటి నిషేధితమైనటువంటి రిలేషన్షిప్ ఉండటానికి వీల్లేదు. అలాగే సపిండాస్ అంటారు. సపిండాస్ అంటే ఒకే గోత్రం. మనం పెళ్లి చూపులకి వాటికి వెళ్ళినప్పుడు మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. ఏమండి, నాది ఈ గోత్రం, మీది ఏ గోత్రం, రెండు డిఫరెంట్ ఉంటేనే అప్పుడు మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటారు పెళ్లికి. ఎందుకంటే స్వగోత్రం ఉన్నప్పుడు అన్నా చెల్లెలు వరుస వస్తుందన్నమాట. అలాగా కొన్ని చట్టంలో మనకి ప్రకృతిగా మనకి సాంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి విషయాలని చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగా మరి పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకునే వాడికి ఏంటి కావాలి అని అంటే ఎదుటి వాళ్ళ నుంచి మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఏమండి, నాకు మీతో పెళ్లి చేసుకోవడం ఇష్టమే. వాళ్ళకు ఎవరైనా ఫోర్స్ చేసి బలవంతం పెట్టి చేయటం కానీ, ఆ కన్సెంట్ ఇచ్చే వ్యక్తికి మతి స్థిమితం లేకపోవటం లాంటి సంఘటనలు ఉండకూడడానికి ఈ చట్టంలో పొందుపరిచారు. అలాగే మరి పెళ్ళి ఎలా జరగాలి అనేదానికి, పెళ్ళి ఎలా జరగాలనే ప్రశ్నకి అసలు ఈ రోజుల్లో సమాధానమే లేదు. ఎందుకంటే లక్షల్లో కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వివిధ రకాల ఈవెంట్స్ చేసుకుంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఏం చెప్తుందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక వివాహం సంపూర్తి కావాలి అంటే కనుక 3 ముళ్ళు 7 అడుగులు ఇది కంపల్సరీగా ఉండాలి, ఈ రిచువల్స్ ఉండాలి అని అంటుంది చట్టం. 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల జీవితం, ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే మిగతా మతాలలో ఉన్నట్టుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదండి. ఇది ఒక రిలేషన్ డెవలప్ చేసేటువంటిది, బంధాలను నేర్పేది, బంధుత్వాలను పెంచేది, మనస్తత్వాలను కలిపేది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడం అంటే ఈ హిందూ ధర్మంలో అదొక యజ్ఞంలా అనుకుంటారు. ఎందుకు సింపుల్గా పెళ్లి చేసి పంపించవచ్చు కదా, దాన్ని అమ్మాయిని అబ్బాయికి ఇవ్వటాన్ని కన్యాదానం అంటారు. అంటే తను 25 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఆ అమ్మాయిని దానం చేస్తున్నామని అంటారన్నమాట. అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి, సంప్రదాయం కలిగినటువంటి మన ఈ దేశంలో హిందువులందరికీ ఒక కోడిఫైడ్ లా ఉంటుందనేటువంటి సదుద్దేశంలోంచి పుట్టుకొచ్చిందే ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ యొక్క అమ్మాయి అబ్బాయి సఖ్యతతో సంతోషంగా ముందు తరాలకి వీరు ఒక ఆదర్శంగా మిగలాలనేటువంటిది కాన్సెప్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్తుందండి. కాబట్టి ఈ దాంట్లో ఇంకా మరి గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలని అనే దానికి కూడా దాంట్లో డైవర్స్ కోసం, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్కు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చారు. ఇది చాలా చిన్న చట్టము, కానీ చాలా వివరించగలిగే చట్టము. అందరి హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే ఎలా ఉండాలి, హిందూ మ్యారేజ్ అంటే ఎలా ఉండాలి, ఏ పద్ధతులు ఉండాలి, ఏవి ఉండకూడదు, వీళ్ళకి అర్హతలు ఏమిటి అనేటువంటి కులంకుశంగా చెప్పేటువంటి చట్టమే హిందూ మ్యారేజ్ యాక్ట్ అండి. ఇది 1955లో తీసుకొచ్చారు. కాల్ తీసుకుందాం అండి. లక్ష్మీనారాయణ గారు కర్నూలు నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. అమ్మా, నా కూతురుకు 20 లోకల్ ఇచ్చినమ్మా, 20 సునీతమ్మ 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసినమ్మా. ఓకే. 25 ఏళ్ల కింద పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళకు 22 ఏళ్ల
పాప ఉన్నది మేడం, 20 ఏళ్ళ పాప ఉన్నది. మ్మ్. ఈమె మున్సిపల్ చైర్పర్సన్, మా అల్లుడు గారే నిలబెట్టాడు. ఓకే. ఈ 3 సంవత్సరాల క్రితం మా అల్లు నెంబడి యువతో పడ్డది. మ్మ్. దానికి పెళ్ళయింది, ఎక్కడో తిరుగుడు, యువలో కొడుకు, దానికి 15 ఏళ్ళ కొడుకున్నాడు. మ్మ్. ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కుదబెట్టి, అప్పులు చేసి ఆమెకు వేరే బిల్డింగ్ కట్టించండు, ఇంకేమో ఆస్తులు కొనిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి వస్తలేడు, పిల్లల దగ్గరికి వస్తలేడు అని చెప్పి నా బిడ్డ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఓకే. వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి రప్పించారు. మ్మ్. ఆమె వేరే వాళ్ళతోనే ఒత్తిడి చేసింది, ఇక్కడికి రానట్టు ఆడుతుంటే మేము మంచిగా ఉండదు, మీ ఇంటికి వస్తా, నేను గొడవ తిరుగుతా, అట్లా ఇట్లా అని ఒత్తిడి చేస్తే వీనికి హార్ట్ అటాక్ ఇచ్చి చచ్చిపోయాడు. ఓకే. మ్మ్. ఈ అప్పులో ఆగేది లేదమ్మా, దానికి ఒక బిల్డింగ్ కట్టించండు, అది ₹1 కోటి. మ్మ్. దాని పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసిండు, దాని పేరు మీదనే పర్మిషన్ ఇప్పించండు. మ్మ్. అది ప్రభుత్వ పరంగా మనం ఏమైనా స్వాధీనం చేసుకుని దాన్ని అమ్మి అప్పులు కట్టుకునే అవకాశాలు ఉన్నాయా? దయచేసి ఓకే. సాయం చేయండి మేడం. జడ్జి గారు. చూడండి, ఇది మనము హిందూ మ్యారేజ్ యాక్ట్లో వివాహ సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేశామండి. అయితే ఈ విడాకులు తీసుకోవడానికి భార్యాభర్త ఇద్దరు బతికుండాలండి. భర్త చనిపోయినాడని మీరు చెబుతున్నారు కాబట్టి భార్య ఆ డైవర్స్ని వాళ్ళ వివాహ బంధం అలాగే ఉండిపోతుంది. మీ అమ్మాయి ఎప్పటికీ చిరస్థాయిగా ఆ చనిపోయిన ఆయన భార్యగానే ఉండిపోతుందండి. పోతే ఆస్తులు ఏదైతే మీ అల్లుడు గారు ఆమె మీద కొనిపెట్టాడని మీరు చెప్తున్నారో అదే వేరే పరస్త్రీ మీద అంటున్నారు. ఒకవేళ ఆయన బతికి ఉంటే గనక పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనేటువంటి కారణం చేత డైవర్స్ అడిగేదానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆయన కొన్నాడు, ఆయన ఉంచుకున్న ఆవిడ మీద ఆస్తులు పెట్టాడనే విషయాలు మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగితే గనక కోర్టును అప్రోచ్ అయ్యి డిక్లరేషన్ కోసం, టైటిల్ కోసం ఆమె మీద ఆస్తులు, మా ఆయన సంపాదించిన ఆస్తిది ఆమె మీద అక్రమంగా పెట్టాడు, అవి మాకు సంబంధించిందని మీరు రుజువు చేసుకోగలిగితే కనుక అవి ఆమె దగ్గర విడిపించే అవకాశం ఉంది. కానీ అది అవకాశాలు చాలా తక్కువ. మరో కాల్ తీసుకుందామండి. నెల్లూరు నుంచి రాజేష్ గారు. హలో రమేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో హలో రమేష్ గారు, నా పేరు రమేష్ అండి, చెప్పండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి రమేష్ గారు. మేడం, మా సమస్య ఏంటంటే, నేను మా మామగారి అబ్బాయి మీద అండర్ క్రియాలిటీ బేస్ మీద విడాకులకు అప్లై చేశామండి. అంటే అమ్మాయి, మేము వచ్చి అబ్బాయి తరఫున అమ్మాయి మీద క్రియాలిటీ బేస్ మీద విడాకులకు అప్లై చేశాం. అబ్బాయి వచ్చి గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే. సో ప్రజెంట్ వచ్చి డైవర్స్ రన్ అవుతున్నాయి, పిల్లలు అయితే లేరు, 6 months అయింది అని. కేసు ఎన్ని రోజులు జరగవచ్చు, మేము ఏమైనా భరణం ఇవ్వాల్సి వస్తాయా? నెక్స్ట్ వచ్చి వాట్సాప్ మెసేజెస్ మేము ఎవిడెన్స్ గా యూజ్ చేసుకోవచ్చా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? పెళ్ళయి 2 years అయింది, కానీ 6 months తర్వాత మేము డైవర్స్ అప్లై చేసామండి. ఓకే. మీరు అప్లై చేశారా, వాళ్ళు అప్లై చేశారా అండి? మేము అప్లై చేసామండి క్రియాలిటీ ప్రాసెస్ మీద. ఓకే. కౌన్సిలింగ్ ఏమన్నా ఇప్పించారా అండి? అప్లై చేశారు మా మీద. ఓకే. కౌన్సిలింగ్ ఏమన్నా ఇప్పించారా అండి? కౌన్సిలింగ్ ఏమన్నా ఇప్పించారా? కౌన్సిలింగ్ లేదండి. మేము వచ్చి కంపల్సరీ మేము డైవర్స్ క్రియాలిటీ కౌన్సిలింగ్ అప్లై చేసాము. కంపల్సరీ మాకు డైవర్స్ కావాలి, అది ఎన్ని రోజులు జరగచ్చు ప్రాసెస్ అని. అంటే రీజన్ తెలుసుకోవచ్చా అండి, ఎందుకు విడాకులకు అప్లై చేశారు? రీజన్ వచ్చి అమ్మాయి సిస్టమ్ లేదు, ఫోర్స్ మ్యారేజ్ చేశారు. తన విల్లింగ్, అంటే తనకు విల్లింగ్ లేదు కాపురం చేయడం. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ మీద వల్ల మ్యారేజ్ చేసుకోండి, కేవలం గవర్నమెంట్ జాబ్ అండి. ఇప్పుడు వచ్చి మీరైతే ఇష్టం లేదు మాకు, కేవలం బలవంతం మీద పెళ్లి చేస్తున్నాం అని చెప్పండి. ఓకే. లైర్ గారు. ఇదండి, కోర్టు ప్రాసెస్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీరు డివోర్స్ అప్లై చేశారు, కానీ మీకన్నా ముందు డివోర్స్కి అప్లై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక డివోర్స్ అని ఒక కోర్టు ప్రాసెస్ ఎంత ఏంటంటే, ఏదైనా ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయినాకనే మీకు అనేది డివోర్స్ అనేది వస్తుంది, లేకపోతే ఏదైనా రిలీఫ్ అనేది వస్తుంది. మీకు ఒక టైం పీరియడ్ ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్ మీకు ఫాలో అవుతుంది. ఎందుకంటే ప్రొసీజర్ అనేది మీకోసమని ఫాస్ట్గా ఖతం చేయాలని చెప్పేసి కొంచెం ముందుకు తీసుకొచ్చి చేయడానికి కుదరదు. ఎందుకంటే అది ఒక కోర్ట్ ప్రాసెస్, అది ఆ ప్రాసెస్లోనే జరగాలన్నమాట. మీరు క్రూయల్టీ మీద అప్లై చేశారని చెప్పారు, సో అది రుజువు అయితే మాత్రం మీకు డివోర్స్ అనేది దొరుకుతుంది.
కానీ టైం టేకింగ్ ప్రాసెస్. ఆ టైంకి తొందర అవ్వాలంటే మీరు ఇంకా మీ లాయర్ గారిని సంపాదించి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళని ఇంకా అడ్వాన్స్మెంట్ చేసుకుని కొంచెం త్వరగా అయిపోయేటట్టు చూసుకోమని చెప్పండి. కానీ ఇది ప్రాసెస్ అనేది మాత్రం కోర్టు ప్రొసీజర్ ఎలాగ ఉంటుందో దానికి టైం పీరియడ్ ప్రకారం అలా జరుగుతూనే ఉంటుంది. అది మెయింటెనెన్స్ ఏమైనా అడుగుతున్నారండి రమేష్ గారు? క్రుయల్టీ మీద మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు కోర్టు ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతున్నప్పుడు మీరు మెయింటెనెన్స్ అనేది అడగొచ్చు. దానికి మీరు కట్టమని అడుగుతున్నారా? అబ్బాయి తరఫున అమ్మాయికి కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు అడిగితేనే డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ద కేస్ మీరు ఏమైనా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇంటరిమ్ పిటిషన్ ఏదైనా వేసుకుంటే పిటిషన్ ప్రకారం మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. డైవర్స్ ఏమండి, డైవర్స్ కేసులో 2 రకాలు ఉంటుందండి మెయింటెనెన్స్. ఒకటి మెయింటెనెన్స్ పెండెంటెలిటీ, అంటే కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అమ్మాయి తనకు సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి చేసుకొని అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏదో కారణం చేత ఇద్దరు దూరంగా విడిపోయారు. ఇప్పుడు భర్త వేసిన కేసులో తను అనవసరమైన కేసులో కోర్టుకు వచ్చి తను అడ్వకేట్ని పెట్టుకొని వాదించుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఖర్చుల కోసం, లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ కోసం మధ్యలో అడిగే అవకాశం ఉంటుంది. ప్లస్ డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత మరి నా పెళ్లి చేసుకున్నారు, నాకు ఈ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, మరి భావి జీవితాన్ని ఎలా బతకాలి అనుకున్నప్పుడు ఆమె పర్మనెంట్ అలిమనీ కూడా అడిగే అవకాశం ఉంటుంది మీ తాహతును బట్టి. కాబట్టి పైగా మీరు అడిగిన ప్రశ్నకి స్ఫూర్తిగా సమాధానం ఏంటంటే ఈ కేసు ఎప్పుడు అయిపోతుందని ఎవరు చెప్పలేరు. మరో కాల్ తీసుకుందాం అండి. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. అవునండి. రామకృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి రామకృష్ణ గారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇష్యూ అండి ఇది. వాళ్ళకి ఆయనకి పెళ్ళి 25 years అవుతుంది. ఓకే ఓకే. వైఫ్ బాబులు ఇద్దరు చదువుతున్నారు. బాబు జాబ్ చేస్తున్నాడు, పాప జాబ్ చేస్తుంది. ఓకే. తను వచ్చేసి ఒక 15 years బ్యాక్ మెంటల్ గా డిస్టర్బ్ అయితే ట్రీట్మెంట్ ఇప్పించారు. ఓకే. వాళ్ళు ఇప్పించారు. తర్వాత ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అయితే ఎవరండి డిస్టర్బ్ అయింది మెంటల్ గా? వైఫ్ అండి, వాళ్ళ వైఫ్. ఓకే ఓకే. వైఫ్ డిస్టర్బ్ అయింది, ట్రీట్మెంట్ ఇప్పించాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె తన ఇంట్లోనే ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కానీ అంతా ఫుడ్ అంతా తింటుంది. కానీ నేను నీతో ఉండను, నీతో నేను కాపురం చేయను, నువ్వు వేరే నేను వేరే అని సపరేట్ గా ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది, తన రూమ్ లో ఉండదు, బయట సపరేట్ గా పడుకుంటుంది. సరే, దీనికి ఏ విధమైన మనకి న్యాయం జరుగుతుంది? ఆమెను ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు? ఏమండి, ఈ డైవర్స్ అనే విషయానికి వస్తే కనుక ఒక పాయింట్ ఉందండి. ఎదుటి వాళ్ళకి ఏదైనా అంటువ్యాధులు అలాంటివి ఉన్నప్పుడు అతనితో కాపురం చేస్తే నా జీవితం కూడా, నాకు కూడా ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను వాళ్ళతో కాపురం చేయలేను, నాకు డైవర్స్ ఇవన్నీ అడగొచ్చండి. కానీ మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ కాస్త వీక్ అయిపోయింది, ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి అది మనకి మెంటల్ డిజార్డర్ అని కానీ లేకపోతే ఆమె అంటువ్యాధి అని కానీ చెప్పేదానికి అవకాశం లేదు. కాబట్టి డైవర్స్ అడగటానికి వెరీ వెరీ లెస్ ఆపర్చునిటీ అండి. ఓకే. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. నేను బాగున్నాను, నాకు అంతా బాగుంది, అవసరం లేదు, డాక్టర్ లేదో ఊరికే నా మీద చెప్తున్నారని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ కూడా వాడటం లేదు. సార్ చట్టం ఏం చెప్తుందండి అంటే ఎవరికైనా కలిసి ఉండలేనటువంటి విపరీతమైన పరిస్థితులు ఉంటే కనుక మీరు ఇతనికి మతం మార్చుకున్నాడనో, ఇతనికి రోగాలు ఉన్నాయనో, లేకపోతే ఇంకొక ఆవిడతో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే ఇలాంటి విషయాలలో ఒక 7-8 పద్ధతులు కారణాల వల్ల డైవర్స్ అడిగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆవిడ రావట్లేదు, ఈమె ఒప్పుకోవట్లేదు, కాపురానికి రావట్లేదు, ఇలాంటి విషయాలలో మనం చెప్పడానికి వీలు కాదండి. అయితే మీ సమస్యని అవును, ఇలా చాలా జరుగుతుంది, కరెక్టే. అందుకని మీ సమస్యకి డైవర్స్ అనేది పరిష్కారం అయితే కాదు. కాకపోతే ఇంకా మీరు క్షుణ్ణంగా వివరాలను తెలిపి దగ్గరలో ఉన్న లాయర్ని ఎవరైనా కలిసి మీకు కావాల్సిన రిలీఫ్ ఏమని అడిగి తెలుసుకోండి. తర్వాత మీకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారంగా అయితే అంత మెరుగైనటువంటి గ్రౌండ్స్ ఏమీ లేవండి డైవర్స్ కోసం.
మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి వంశీ గారు. హలో హలో వంశీ గారు చెప్పండి. హలో నమస్తే అండి, నా పేరు వంశీ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నేను 4 years బిఫోర్ మ్యారేజ్ చేసుకున్నానండి. తను అంటే తల్లి కూతురు ఇద్దరే ఉంటారు, కుక్కటి పిల్లలు ఉంటారు అన్నమాట వాళ్ళు. ఓకే. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలిసింది. బట్ స్టిల్ అయినా ఓకే అని విడిపోయారని తెలిసింది అనమాట. బట్ స్టిల్ ఓకే అని అడ్జస్ట్ అయి ఉన్నాము. బట్ 2 months తర్వాత 2-3 months తర్వాత తను ఇంకా వెళ్ళిపోయింది అనమాట. మనస్పర్ధలు వచ్చేసి వెళ్ళిపోయింది. 4 years అయిపోయింది మేడం, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. సో నో కాంటాక్ట్, నో అడ్రస్ కూడా తెలియదు అనమాట వాళ్ళది, ఎక్కడ ఉంటారు ఎక్కడ ఏంటి అనేది. సో ఇప్పుడు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా ఏంటి అని, అంటే నా మ్యారేజ్ వ్యాలిడా కాదా అని తెలుసుకున్నాను. ఓకే జడ్జి గారు. చూడండి, మీరు అడిగిన ప్రశ్న 2fold అండి. ఒకటి, మీకు ఒక అమ్మాయితో మీకు మ్యారేజ్ జరిగినప్పుడు చట్టంలో ఏం చెప్తుందంటే ఆ పెళ్లి జరిగే నాటికి ఒక వ్యక్తి కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వేరే వ్యక్తితో కానీ అమ్మాయితో కానీ పెళ్లి చేసుకొని ఉండి ఆవిడ బతికి ఉన్నట్టు స్పౌస్, లివింగ్ స్పౌస్ అంటారు అనమాట. నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నాకు భార్య ఉంది, నేను పెళ్లి చేసుకోవడానికి అర్హుడు కాదు ఇంకా మళ్ళీ. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి జరిగి ఉంటే గనక, ఆ అబ్బాయి బతికే ఉంటే గనక మీ వివాహం చెల్లనేరు. యువర్ మ్యారేజ్ బికమ్స్ వాయిడ్ మ్యారేజ్. సో మీరు మ్యారేజ్ వాయిడ్ అని డిక్లరేషన్ అడగవచ్చు. లేదా ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనని మైండ్లోకి రానియకూడదండి. ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్, మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడ మీ రికార్డ్స్ ప్రకారంగా, మీ మనస్సాక్షి ప్రకారంగా ఆవిడ మీ భార్య. ఆవిడతో విడాకులు కానీ ఇంకేదైనా జరిగినంత వరకు, తెగదెంపులు జరిగినంత వరకు, ఆవిడకి వేరే వాడితో ఉన్న పెళ్లి జరిగిన విషయం పక్కన పెట్టేస్తే, మీ విషయానికి వస్తే మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు ఏ సర్వైవింగ్ వైఫ్, ఒక స్పౌస్ ఉంది కాబట్టి మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి అనర్హులు. ఒకవేళ చేసుకుంటే కనుక మీరు బైగమి అని 494 IPC కింద శిక్షార్హులు అయిపోతారు. జడ్జి గారు, కానీ అమ్మాయి 25 days ఉంది అని చెప్తున్నారు, మళ్ళీ తర్వాత ఎక్కడుందో తెలియదు, అసలు అడ్రస్ కూడా తెలియదు అంటున్నారు. చూడండి, మరి దీనికి పరిష్కారం మనం చేయడానికి లేదండి. ఎవరైనా కూడా చట్టం ముందు వచ్చిన పేపర్ నోటీస్ ఇవ్వచ్చా? ఇవ్వండి. డిజర్షన్ అనే గ్రౌండ్ కూడా ఉంటుందండి. డిజర్షన్, నన్ను పెళ్లి చేసుకుంది కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు అసలు కనిపించడం లేదు అంటున్నారు. మీకు ఇంకా ఓపిక ఉంటే ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేశారనుకోండి, 7 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కనిపించకుండా పోతే కనుక వాళ్ళు చనిపోయినారని అనుకోవడానికి ఒక ప్రిజంప్షన్ ఉంటుంది చట్టంలో. కాబట్టి 7 సంవత్సరాల తర్వాత మీరు డైవర్స్కు ఆ గ్రౌండ్ కింద వేసుకోవచ్చు. కానీ తొందరపడి ఇంకో పెళ్లి చేసుకున్నారనే ఆలోచన మాత్రం చేయకండి. మీరు ఫైండ్ అవుట్ చేయండి, నోటీస్ ఇవ్వండి, పబ్లిక్ నోటీస్ ఇవ్వండి, అడ్రస్ తెలిస్తే లాయర్ నోటీస్ ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. ఆమెను గుర్తించి, ఆమెకి ఆల్రెడీ ఒక భర్త ఉండి నాకు మోసం చేసి పెళ్లి చేసుకుందనే విషయాన్ని మీరు చూపించగలిగితే మీకు కళ్ళు మూసుకొని డ్రైవర్స్ వస్తుందండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి. హలో హలో వెంకటేశ్వరరావు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. అవునండి, మా పాప అండి. ఓకే. పాప అంటే నాకు తండ్రి లేడు ఆ పాపకి, లేకపోతే మేనమామగా నేనే మ్యారేజ్ చేశాను. ఓకే. చేసిన తర్వాతనండి వాళ్ళు 2 అన్నదమ్ములండి. తల్లిదండ్రులు ఉండారు కానండి, వాళ్ళు డమ్మీ అండి తల్లిదండ్రులు. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ కొడుకులు పెడితే తినేవాళ్లే కానీ వాళ్ళేమి వీళ్ళ మీద పెత్తనం చలాయించేవాళ్ళు కాదని మాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే. ఇది ఇప్పుడు సమస్య ఏంటండి? ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ఇంట్లో ఆ 2 అన్నదమ్ములకి, ఆ వదినకి, ఈ ముగ్గురు ఒకటే ఇదండి. ఈ వదిన తోటి ఆ మరిదికి కొంచెం ఇంట్లో ఇదిగా ఉంటే మా అమ్మాయిని మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి పంపించాం. పంపిస్తే వీళ్ళు వాళ్ళ ప్రవర్తన చూసి పిల్లకి నచ్చట్లా. నచ్చకపోతే 2-3 సార్లు కూడా మాకు చెప్పింది. ఆ తర్వాత కూడా మేము కూడా వాళ్ళని పెద్దవాళ్ళని పిలిచి ఇట్లా మాట్లాడాం.
మాట్లాడితే వాళ్ళు ఎంతప్పటికీ మేము రాముడు లక్ష్మణుడు అంటారే కానీ వాళ్ళు కనీసం మీ మూలన ఈ ప్రాబ్లం జరుగుతుంది, కొంచెం మీ అన్నం లేకపోతే మీ తమ్ముడో లేకపోతే మీరు ముగ్గురు మరి మాట్లాడుకొని, ఎందుకంటే వాళ్ళకి కింద మీద 3 పోర్షన్లు ఉన్నాయండి. మీరు వ్యాపారాలు చేసుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం అండి. మీరు కావాలి అంటే గనక సపరేట్ గా ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఈ భార్య భర్తలు భోజనం చేసేటప్పుడు గానీ లేదా స్నానాలకు చేసేటప్పుడు గానీ వదిలికి సంబంధం ఉండదు కదండి మధ్యతోటి. ఈ ప్రతి దాంట్లో ఈ వదిన కలగ చేసుకుంటది మధ్య విషయంలో. ఈ అమ్మాయికి నచ్చట్లా. ఆ తర్వాత మేము చెప్పినా సరే వాళ్ళకి ఎక్కట్లేదండి. పెద్దోళ్ళు చెప్పినా సరే ఇదిగో మీ మూలాన ఈ ప్రాబ్లం ఉంటుందని వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు ఏం మానరండి వాళ్ళు. ఆ తర్వాత పిల్లని ఏం చేశామంటే మేము ఒక పాప కూడా పుట్టిందండి. సరే పిల్లలు పుట్టిన తర్వాత అన్నా కానీ వాళ్ళు దారిలోకి వస్తారేమని చెప్పేసి మేము అనుకున్నాం కానండి. అతనికి అసలుకి భార్య మీద కానీ పిల్ల మీద కానీ అతనికి ఏ మాత్రం కూడా వాళ్ళకి అసలుకి ఏం లేదండి వాళ్ళకి. ఆ తర్వాత మేము పాప పుట్టిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వదిలేద్దామని చెప్పేసి పంపిస్తే ఆ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసేసి ఆ వదిన ఆ ఇంట్లో గొడవలు చేసి ఆఖరికి పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసేసి మా ఇంటి మీద గొడవలు చేస్తున్నారని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్ లో మాట్లాడుకోండి, మాట్లాడుకుని ఏదన్నా సెటిల్ చేసుకోండి. వెంకటేశ్వరరావు గారు, మీ సమస్య అర్థమైందండి మాకు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే తీరా వచ్చేటప్పుడు కండి వాళ్ళు అతనుకున్న ఆస్తి మొత్తం కూడా వాళ్ళ అన్నకి గిఫ్ట్ గా రాసేస్తున్నాడు అంతా. గిఫ్ట్ గా రాసేస్తుంటే ఇట్టగా మీలాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 90 రోజుల్లో మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళండి, లేదంటే గనక అతనికి ఆ ఆస్తులు షిఫ్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇట్టగా అంటే మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి కూడా వాళ్ళకి 7 సంవత్సరాలు అయిందండి. ఆ 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇప్పుడు ఏంటి, మీకు విడాకుల కోసం అడుగుతున్నారా లేకపోతే వాళ్ళకున్న ఆస్తి గురించి అడుగుతున్నారా? ఇప్పుడు దాకా విడాకులకు అడగలేదండి. వాళ్ళు ఏంటంటే విడాకులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మేమేమో వద్దంటున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లరు కాపురానికి. అర్థమైందండి లాయర్ గారు, పిల్లల్ని తీసుకెళ్లరు. వినండి లాయర్ గారు చెప్తున్నారు, వినండి వెంకటేశ్వర గారు. మీకు విడాకులు ఇవ్వాలని లేదు, మీకు కలిసి ఉండాలని ఉంది. సో మీరు ఫస్ట్ లాయర్ గారిని ఎవరైనా అప్రోచ్ అయ్యి కోర్టులో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి అప్లై చేయండి. ఫస్ట్ కోర్టు ప్రయత్నం చేస్తుంది ఏమని అంటే మీ ఇద్దరిని కలపడానికి, వాళ్ళిద్దరిని కలిపేసి ఒక అండర్స్టాండింగ్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు మీకు అది కూడా కుదరకుంటే అప్పుడు జ్యుడిషియల్ సెపరేషన్, ఇద్దరికి ఒక దగ్గర ఉండడానికి కుదరట్లేదు కాబట్టి ఇద్దరిని సపరేట్గా ఉంచి ఇద్దరికి కలిసే అవకాశం ఉందా అనేది ఒక టైం ఇస్తుంది. ఆ టైం వరకు కూడా మీకు కుదరకుంటే అప్పుడు డివోర్స్ అనేది ఇస్తుంది. కానీ మీకు ఇప్పుడు ఆస్తి భాగం కానీ అడుగుతున్నారా మీరు ఇప్పుడు ఏమన్నా? మేమేమడుగుతున్నామంటే మేమైతే ఆస్తి అయితే అడగలేదండి. మేమేమంటున్నామంటే భార్య తీసుకెళ్లిపోయి నువ్వు సాక్కోను నువ్వు. సరేనండి, కానీ మీరు కలుస్తున్నారంటే ఫస్ట్ మీకు అది మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఒకటి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే కోర్ట్ అనేది మీ ఇద్దరిని మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతున్నారో వాళ్ళిద్దరిని కలపడానికి ఒక ప్రయత్నం అనేది చేస్తుంది. ఆ ప్రయత్నం వల్ల ఇద్దరు కలవచ్చు. సో ఒక ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా ఇంకొకటండి, వాళ్ళు అసలు కలిసి ఆలోచన అయితే వాళ్ళ వైపు నుంచి అయితే ఏ మాత్రం రావట్లేదండి. రావట్లేదు. మధ్యలో 7 ఏళ్ల మట్టి కూడా ఇప్పుడు కోర్టుల్లో కానీ అన్ని నడుస్తున్నాయి. సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో సరదాగా ఉంది కోర్టుకు రావటం, వాయిదా వేయించుకోవటం, వెళ్ళిపోవటం. సరే అండి వెంకటేశ్వరరావు గారండి, మీ పేరు వెంకటేశ్వరరావేనా? అవునండి. మీరు చెప్పిన సమస్య నేను చాలా శ్రద్ధగా విన్నానండి. 7 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళామంటున్నారు. ఏం కేసు పెట్టారు కోర్టులో? ఆ విషయం ఏం పెట్టామంటే ఈ పిల్లని ఇంట్లో వీళ్ళు అందరూ కలిపి ఇంట్లో హెరాస్ చేస్తున్నారని చెప్పేసి మేము కేసు వేసాం. అది హెరాస్మెంట్ కేసు 498 IPC. ఓకే, తర్వాత వేసాం. అదండి ఈ కోర్టులో 498 కేసు వేశారు. హెరాస్మెంట్ జరిగిందా లేదా అనే విషయం తెలుస్తారు కోర్టు వాళ్ళు. అది సమయం కోర్టులో మీద కేసు ఉంది కాబట్టి దాని గురించి మేము ప్రస్తావించడం సరైన విషయం కాదండి. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ నెల కింద ఇవ్వమని కోర్టు వారు చెప్పారు. అసలు వాళ్ళు డబ్బులు ఎవరు ఏమీ లేదు వాళ్ళకి. అసలు మరి ఎట్టా అసలు ఇది
అదండి, ఇవన్నీ సమస్య చాలా చిన్న సమస్య అండి. మీ లాయర్ గారిని సంప్రదిస్తే డబ్బులు కట్టకపోతే ఏం చేయాలి, ఒక పరిష్కారం ఉంటుంది. మా చట్టంలో ఏ ఇబ్బందికైనా కానీ పరిష్కారం ఉంటుందండి. మీకు డబ్బులు కట్టలేదు, మీరు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చినా కూడా కట్టలేదు, దానికి ఎన్ఫోర్స్మెంట్ కోర్టు వేసుకోవచ్చు, ఆయన జైలు పంపించమని అడగవచ్చు. ఇంట్లో వినండి గృహహింస జరుగుతుంది, ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారంటే ఆమెను, భర్తని, వదిన్ని, అన్నని అందరినీ కలిపి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మీరు వాళ్ళని అక్కడ పెట్టేయచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులోనే మీరు ఇచ్చిన కట్నం కానీ ఆస్తులు కానీ వాపసు ఇవ్వమని అడగవచ్చు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సొల్యూషన్స్ చట్టంలో ఉన్నాయండి. మీరు లాయర్ గారి దగ్గర కూర్చొని సంప్రదించి విషయాలని చెప్పి అసలు మీకు ఏం కావాలి, ఆస్తి కావాలన్నా అమ్మాయి కాపురం కావాలని డిసైడ్ చేసుకోండి. కాపురం కావాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లోకి రండి, ఆస్తులు కావాలంటే హిందూ సక్సెషన్ యాక్ట్కి వెళ్ళండి, వైలెన్స్కి మీకు పరిష్కారం కావాలంటే 498 కేసు పెట్టారు, తీర్పు కోసం వెయిట్ చేయండి. అంతకన్నా ఎక్కువ మనం ఇది చేయగలిగేది ఏమీ లేదు. మెదక్ నుంచి సింధుజ గారు. హలో సింధుజ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో హలో సింధుజ గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాది పెళ్ళై 9 months అవుతుంది మేడం. హలో వినిపిస్తుందమ్మా, చెప్పండి. మేడం, నాది మ్యారేజ్ అయ్యి 9 months అవుతుంది మేడం. ఓకే. ఇంట్లో మా అత్తయ్య బాగా టార్చర్ చేస్తూ ఉంటది. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తాడు. అతనికి ఏం చెప్పినా పట్టించుకోవద్దు, నాకేం చెప్పొద్దు అంటాడు. అసలు ఇంట్లో కూడా అసలు వైఫ్ అనే రెస్పాన్సిబిలిటీ, కేరింగ్ అనేది ఏం ఉండదు మేడం. అసలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు పండగకి వచ్చిన, మళ్ళీ వస్తావా ఏంటని ఏం అడగట్లేదు, అసలుకి మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా రావట్లే, కాల్ చేయట్లే, ఏం చేయట్లే, అసలు ఏం పట్టించుకోరు మేడం. మా అత్తయ్య నన్ను డైలీ టార్చర్ చేస్తూనే ఉంటది. నన్ను వాళ్ళు మొత్తం మెంటల్ టార్చర్ చేస్తారు మేడం. అంటే ఏ విషయంలో అమ్మా? మేడం, ఏ విషయంలో టార్చర్ పెడుతున్నారు? అంటే ఏదో ఒకటి అనడము, ఎప్పుడు నన్ను అసలు అవాయిడ్ చేయడము, ఏదో ఒకటి మెంటల్ టార్చర్ పెడుతూనే ఉంటారు మేడం. నన్ను ఏదో ఒక మాట అనడం అట్లా చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు నన్ను చదువుకోనివ్వరు మేడం. నేను ఏదైనా ప్రైవేట్ గా జాబ్ చేస్తా అంటే జాబ్ చేయనివ్వరు, చదువుకోవద్దు అంటారు. ఇంట్లోనే కూర్చోవాలి, వైఫ్ అంటే మొత్తం ఇంట్లోనే ఉండాలి, అసలు ఏం చేయొద్దు. నువ్వు మాట్లాడితే అంతే, మనం మాట్లాడడానికి ఏం రైట్స్ లేవన్నట్టు చూస్తాను మేడం. మా హస్బెండ్ మా అసలుకి ఏం పట్టించుకోరు. ఏదైనా నన్ను ఇప్పుడు మీ వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నువ్వేమన్నావా అని అంటే, అది నువ్వు పడతందుకు రాలేవా, పడాలి అంటాడు. అంతే. ఇక నాకు ఇంట్లో అంటే నేను ఒక బానిస లెక్కనే చూపిస్తాను మేడం. అందుకే ఇక నేను మెంటల్ టార్చర్ మొత్తం భరించలేక డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఓకే, లాయర్ గారు. మీరు ఫస్ట్ మేడం, మీరు ఇద్దరు ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారు, మీరు డివోర్స్ అనుకుంటున్నారు కాబట్టి మీరు కోర్ట్ని అప్రోచ్ అవి ఇదన్నీ చెప్పండి ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే మీకు ఇద్దరికి మనస్పర్ధల వల్ల ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ మీరిద్దరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఇద్దరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏంటంటే ఇద్దరికి ఒక సలహా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారన్నమాట. డిఎల్ఎస్ని అప్రోచ్ అవుతే అక్కడ మీ ఇద్దరికి కూర్చోబెట్టి ఒక లోక్ అదాలత్లో ఏమైంది, మీ సమస్య ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, ఇద్దరి మధ్యలో ఎందుకు ఇట్లా మనస్పర్ధలు వస్తున్నాయి అంటే కోర్టు ఏం ప్రయత్నం చేస్తుందంటే ఫస్ట్ ఎవరైనా దంపతులని ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది. అందుకనే ఇది జ్యుడిషియరీలో ఇది ఒక మంచి థింగ్ ఉంది అనమాట. సో ఎవరైనా ఇద్దరు కపుల్స్ ఇట్లా విడిపోవాలనుకుంటున్నారా, లేకపోతే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్కడో ఇలా ఉండిపోయి రాకపోవడం వల్ల, ఇలా చేయడం వల్ల ఒక రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో రిలేషన్షిప్ అనేది కాపాడడానికి జ్యుడిషియరీ అనేది ఉన్నది. సో మీరు జ్యుడిషియరీ అప్రోచ్ అయితే ఒకసారి మీకు కాపాడడానికి ట్రై చేస్తారు. అందులో చెప్పండి సింధు గారు. అతను మొత్తం వాళ్ళ మమ్మీ చెప్పినట్టే వింటాడు సార్. అసలుకి నేను ఏది చెప్పినా అతనికి ఇక పట్టించుకోడు. వాళ్ళ అమ్మాయి ఏది చెప్తే, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి రమ్మంటేనే వస్తాడు. అంతే తప్ప నా వైఫ్ ఇక్కడ ఉంది, నేను తీసుకెళ్ళాలి అనే రెస్పాన్సిబిలిటీ అనేది అసలుకే ఉండదు సార్. వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అదే చేస్తాడు. మీరు వెళ్ళి ఒక పిటిషన్ వేయండి. ఫస్ట్ మీరు పిటిషన్ వేస్తే మీకు పిటిషన్ బట్టి నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టుకి రావాల్సి వస్తుంది. ఎందుకు నోటీస్ వచ్చింది నేను రాను అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నోటీస్ పంపించండి. నోటీస్ పంపించినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా కోర్టుకి రావాల్సి వస్తుంది.
ఎందుకంటే కోర్టు ఆదేశం ఇచ్చినప్పుడు మీరు రావాలని కోర్టుకి పిలుపు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే ఇది ఇలా అని కాదు, ఏ కేసులో అయినా కోర్టు నుంచి ఎప్పుడైనా పిలుపు వస్తే మీరు వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, పరిష్కారం ఏంటి అనేది అక్కడ క్లియర్గా మీకు డిఫరెన్షియేట్ అయిపోయి తెలిసిపోతుంది. సో మీరు కోర్టు నుంచి మీరు వెళ్ళి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీరు కలవాలనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారో అక్కడ మీరు చెప్పగలిగితే దాని ప్రకారం మీకు వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.